Hello, hi everyone, welcome back to my channel Science Share for you. In previous class, we have learnt about anatomy of heart. Heart is a pumping organ. Blood vessels are worked as a pipes. What are blood vessels? Blood vessels are arteries, veins and capillaries. These worked as a pipes. Blood is a connective tissue. It is a fluid. It is a fluid connective tissue. What is the color of blood? It is red in color due to the presence of hemoglobin. Hemoglobin. Hemoglobin binds with iron. So, blood appeared in red color. Blood is a specialized body fluid that delivers necessary substances to cells and transports metabolic waste products away. So, what are the necessary substances? అంటే నథింగ్ బట్ న్యూట్రియంట్స్. వాట్ ఆర్ న్యూట్రియంట్స్? గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, నెక్స్ట్ ట్రాన్స్పోర్టింగ్ గ్యాసెస్. రెస్పిరేటరీ గ్యాసెస్ ఉన్నాయి కదా మనకు, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజను, ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. అండ్ ఆల్సో ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది కదా మనకు. సో కాల్షియము, మెగ్నీషియము అండ్ అలానే బైకార్బోనేటు, క్లోరైడు, ఇవన్నీ ఎక్స్చేంజ్ జరగాలి అంటే కంపల్సరీ మనకు ట్రాన్స్పోర్టింగ్కి ఒక కనెక్టింగ్ టిష్యూ అనేది ఖచ్చితంగా మనకు ఒక ఫ్లూయిడ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. దట్ ఈస్ బ్లడ్ అన్నమాట. సో హార్ట్ అనేది పంపింగ్కి యూజ్ అవుతుంది. మనకు ఎలా అయితే మోటార్ నుంచి వాటర్ రావాలంటే డిఫరెంట్ పైప్స్ అనేవి కావాల్సి వస్తుంది కదా. పైప్స్లో లిక్విడ్ అనేది వాటర్ ఉంటేనే కదా, వాటర్ లాగా ఇది బ్లడ్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ అలానే వేస్ట్ ప్రొడక్ట్స్ అంటే నథింగ్ బట్ యూరియా, యూరిక్ యాసిడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, వీటన్నిటిని కూడా మన బాడీలో నుంచి ఎలిమినేట్ చేస్తుంది అన్నమాట. సో జనరల్గా మనకు బ్లడ్ శాంపుల్ హాస్పిటల్స్ ల్యాబ్స్లో ఇచ్చినప్పుడు ఇన్ కేస్ మనకు ఇన్ఫెక్షను లేదంటే బ్లడ్ గ్రూప్ కనుక్కోవాలి, అలాంటప్పుడు కలెక్ట్ చేసుకుంటారు కదా. ఆ శాంపుల్ని ఏం చేస్తారంటే, ఇఫ్ యూ స్పిన్ ఎ శాంపుల్ ఆఫ్ బ్లడ్ ఇన్ ఏ సెంట్రిఫ్యూజ్ అంటే ఒక రకమైన మెషిన్ అనమాట. ఇప్పుడు మనకు బటర్ కావాలంటే ఎలా అయితే పెరుగుని చిలుకుతామో, అలానే సెంట్రిఫికేషన్ అనేది ఒక మెథడ్ అనమాట. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ డెన్సిటీ. డెన్సిటీని బేస్ చేసుకొని గ్యాసెస్, సాలిడ్స్, లిక్విడ్స్ వీటన్నిటిని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఈ సెంట్రిఫికేషన్ చేసినప్పుడు లిక్విడ్ పార్ట్ అనేది ఎట్ ద టాప్లో వస్తుందన్నమాట. సో బటర్ ఎలాగైతే మనకు పైన తేలుతూ ఉంటుందో, అలానే లిక్విడ్ పార్ట్ అనేది పైన వస్తుందన్నమాట. అట్ ద బాటము సాలిడ్ పార్ట్. డెన్సిటీ బేస్డ్ కాబట్టి ఎప్పుడు కూడా సెడిమెంట్స్ ఎప్పుడు కూడా అట్ ద బాటమ్ ఆఫ్ ద పార్ట్లో మనం చూడొచ్చు అనమాట. సో బ్లడ్ శాంపిల్ని స్పిన్ చేసినప్పుడు 3 డిస్టెంట్ లేయర్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. వాట్ ఆర్ దెమ్ అనేది చూద్దాము. కాంపోనెంట్స్ ఆఫ్ బ్లడ్. సో ఆఫ్టర్ సెంట్రిఫికేషను ఈ టెస్ట్ ట్యూబ్లో ఇలా వస్తుందన్నమాట మన బ్లడ్ శాంపిల్ అనేది. సో ఎట్ ద టాప్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ ప్లాస్మా.
In the middle of the test tube, 1% of platelets. Platelets is nothing but thrombocytes. These are useful for clotting. సో బ్లీడింగ్ ఇలాంటివి అయినప్పుడు క్లాటింగ్కి యూస్ అయ్యేది వచ్చి ప్లేట్లెట్స్ అనమాట. జనరల్గా 5 to 6 minutesలో మనకు క్లాటింగ్ అనేది జరిగిపోవాలి, బ్లడ్ క్లాటింగ్ అనేది జరగాలన్నమాట. నెక్స్ట్ వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ టు ప్రొడ్యూస్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. And at the bottom of the test tube there is a RBC, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ 3 థింగ్స్ని కూడా we are called formed elements. సో దీనిలో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మోస్ట్ అబండెంట్ అనమాట. At the top of the లేయరు ఈ ఎల్లో కలర్ లిక్విడ్ ఉంది కదా, దీని ఏమంటారంటే 55% ఆఫ్ ప్లాస్మా అనేది ఉంటుందన్నమాట. ఇన్ దిస్ ప్లాస్మా వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 90 to 92% ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది. 1% అయాన్స్ అనేవి ఉంటుంది. ప్రోటీన్స్ వచ్చి 7 to 8% ఉంటుందన్నమాట. నెక్స్ట్ న్యూట్రియంట్స్ ఆర్ నథింగ్ బట్ ఏ గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, ఇవన్నీ కూడా న్యూట్రియంట్స్ అన్నమాట. నెక్స్ట్ వేస్ట్, యూరియా, యూరిక్ యాసిడ్, ఇవన్నీ కూడా వేస్ట్. నెక్స్ట్ గ్యాసెస్, ఆక్సిజను, అలానే కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ చూద్దాము. ప్లాస్మా అప్రాక్సిమేట్లీ 55%. ది లిక్విడ్ మ్యాట్రిక్స్ ఎట్ ద టాప్. సో ఎక్కడ ఉంటుంది? ఎట్ ద టాప్లో ఉంటుందన్నమాట. బఫీ కోట్ లెస్ దాన్ 1%. మిడిల్ ఆఫ్ ద లేయర్ ఉంది కదా, ఎ థిన్ వైటిష్ లేయర్ కంటైనింగ్ ల్యూకోసైట్స్ అండ్ ప్లేట్లెట్స్. ల్యూకోసైట్స్ ఆర్ నథింగ్ బట్ ఏ WBC. ఎరిథ్రోసైట్స్ అప్రాక్సిమేట్లీ 45%. ది డెన్స్ రెడ్ బ్లడ్ సెల్స్ at the bottom. Here flow chart of blood composition. సో ప్లాస్మా అనేది 55% ఉంటుంది, స్ట్రా కలర్లో ఉంటుంది. అండ్ ఫ్లూయిడ్ అనేది కూడా విస్కస్గా ఉంటుంది అన్నమాట. కొంచెం థిక్గా ఉంటుందన్నమాట, విస్కస్గా ఉంటుంది. దట్ యాక్ట్స్ ఎస్ ద ట్రాన్స్పోర్ట్ మీడియం. సో కాంపోజిషన్, వాటర్ కాంపోజిషను 90 to 92% ఉంటుంది. ప్రోటీన్స్ 7 to 8% ఉంటుంది. సో ప్రోటీన్స్ వాట్ ఆర్ ద ప్రెజెంట్ ఇన్ ప్లాస్మా అంటే ఆల్బుమిన్, గ్లోబ్యులిన్, ఫిబ్రినోజన్. సో ఆల్బుమిన్ వచ్చి పర్పస్ ఏంటి అంటే ఆస్మోటిక్ ప్రెజర్ని మెయింటైన్ చేస్తుంది అన్నమాట. సో ఆల్బుమిన్ అనేది మనం ఎగ్స్ లాంటివి తీసుకున్నప్పుడు ఎగ్ యొక్క వైట్లో ఉంటుందన్నమాట. ఎగ్ వైట్ ఉంటుంది కదా, దానిలో వచ్చి ఆల్బుమిన్ ఉంటుంది. జనరల్గా మన బాడీలో కూడా ఆల్బుమిన్ ఉంటుంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆల్బుమిన్ అంటే టు మెయింటైన్ ఆస్మోటిక్ ప్రెజర్. నెక్స్ట్ గ్లోబ్యులిన్ పర్పస్ ఏంటి అంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ టు ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్, డిఫెన్స్ మెకానిజంలో యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఫిబ్రినోజన్స్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. అలానే ఫిబ్రినోజన్తో పాటు ప్రోథ్రాంబిన్ అని కూడా ఒక ప్రోటీన్ ఉంటుందన్నమాట. ప్రోథ్రాంబిన్ ఇది కూడా బ్లడ్ క్లాటింగ్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ సాల్ట్స్ అంటే నథింగ్ బట్ అయాన్స్ అనమాట. సోడియం, పొటాషియం, కాల్షియము, బైకార్బోనేట్స్, ఇవన్నీ కూడా అయాన్స్ ఉంటాయి అన్నమాట. న్యూట్రియంట్స్ గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, లిపిడ్స్, హార్మోన్స్, ఎంజైమ్స్, ఇవన్నీ కూడా న్యూట్రియంట్స్. ఇవన్నీ కూడా మనకు బ్యాలెన్స్డ్ అమౌంట్స్లో ఉంటేనే మనము హెల్తీగా ఉన్నట్లు. వేస్ట్ ప్రోడక్ట్స్ వచ్చి యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినైన్. నెక్స్ట్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ వచ్చి 45% ఉంటుంది. వాట్ ఆర్ ద ఫార్మ్డ్ ఎలిమెంట్స్? ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, నెక్స్ట్ ప్లేట్లెట్స్. దీస్ ఆర్ కాల్డ్
ఫార్మ్డ్ ఎలిమెంట్స్. సో నియర్లీ 44% ఆర్బీసీనే ఉంటుంది. ఈ డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ వచ్చి 1% మాత్రమే ఉంటుంది. సో ఆర్బీసీ ఇక్కడ నుంచి ప్రొడ్యూస్, ఈ 3 థింగ్స్ కూడా బోన్ మ్యారో నుంచి ఫామ్ అవుతుంది. బోన్ మ్యారో, దే ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ బోన్ మ్యారో. లైఫ్ స్పాన్ ఆఫ్ ఆర్బీసీ వచ్చి 120 days. సో ఆర్బీసీ ఆర్ బైకాన్కేవ్ ఇన్ షేప్, దెర్ ఈస్ నో న్యూక్లియస్ అనేది ఉండదన్నమాట. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఆర్బీసీ అంటే ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ యూజింగ్ హిమోగ్లోబిన్. ఆక్సిహిమోగ్లోబిన్ చూసాం కదా ఆల్రెడీ మనము, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్లో ఆక్సిహిమోగ్లోబిన్ ఫామ్ చేయడానికి ఆర్బీసీ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ లైఫ్ స్పాన్ వచ్చి 120 days, ఫార్మ్డ్ ఇన్ రెడ్ బోన్ మ్యారో. సో 5 million to 5.2 million వరకు కూడా ఉంటుందన్నమాట. 5 to 5.2 million per millimeter cube. సో నెక్స్ట్ డబ్ల్యూబీసీ. సో డబ్ల్యూబీసీ వర్క్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తుంది. దీనిలో కూడా 2 types ఉన్నాయన్నమాట, గ్రాన్యులోసైట్స్, ఏగ్రాన్యులోసైట్స్. సో సైటోప్లాజంలో గ్రాన్యూల్స్ కనిపిస్తే గ్రాన్యులోసైట్స్. ఏగ్రాన్యులోసైట్స్ అంటే సైటోప్లాజంలో గ్రాన్యులోస్ కనిపించలేదంటే ఏగ్రాన్యులోసైట్స్. లింఫోసైట్స్, మోనోసైట్స్ 2 types ఉంటుందన్నమాట. గ్రాన్యులోసైట్స్లో వచ్చి నెట్ ఉంది కదా మనకు, నెట్ లాగా నెబ్ అని గుర్తుపెట్టుకోండి, NEB. న్యూట్రోఫిల్స్, ఇస్నోఫిల్స్, బేసోఫిల్స్. నెక్స్ట్ ప్లేట్లెట్స్. సో బ్లడ్ క్లాటింగ్కి యూజ్ అవుతుంది. లైఫ్ స్పాన్ వచ్చి 5 to 10 days, 1.5 lakh నుంచి 4 lakhs వరకు ఉంటుందన్నమాట. మనకు డెంగ్యూ పీరియడ్లో ఎక్కువగా ప్లేట్లెట్స్ కౌంట్ తక్కువగా ఉంది, ఖచ్చితంగా ప్లేట్లెట్స్ ఉండాలి అని ఎందుకంటారంటే బ్లడ్ క్లాటింగ్ అనేది చాలా తక్కువగా జరిగేది అనమాట. సో మనకు ప్లేట్లెట్స్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. Plasma, liquid matrix. Plasma is a light yellow liquid that serves as the highway for transporting cells, nutrients and waste. సో 92% వాటర్ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా వాటర్ అనేది ఎక్కువగా ఉంటుందంట, ఎందుకంటే అది ఒక సాల్వెంట్ లాగా పనిచేస్తుంది. మనం ఏ ఆర్గాన్ని తీసుకున్నా కూడా వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మన బాడీ టెంపరేచర్ అనేది అవుటర్ సైడ్ ఉన్న టెంపరేచర్కి బెటర్గా మన బాడీ అనేది వర్క్ చేయాలి అంటే బ్యాలెన్సింగ్ అనేది ఉండాలి. సో టెంపరేచర్ అనేది బయట మనకు 44 degrees 50 degrees ఎలా ఉన్నా కూడా మన బాడీలో మన స్కిన్ అనేది ఇన్సులేటర్ లాగా వర్క్ చేస్తుంది. సో మన స్కిన్ ఇన్సులేటర్గా వర్క్ చేయాలి అంటే మనకు వాటర్ కంటెంట్ అనేది కూడా బెటర్గా ఉండాలన్నమాట. సో వాటర్ కంటెంట్ బెటర్గా ఉన్నప్పుడు మాత్రమే బాడీలో ఉన్న టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే మనకు బాడీ టెంపరేచర్ ఎక్కువ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఫీవరు, ఇన్ఫెక్షన్ ఇలాంటివి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో ప్లాస్మా ప్రోటీన్స్ అనేవి 7 to 8% ఉంటాయి. సో ఆల్బుమిన్ మెయింటెనెన్స్ ఆస్మాటిక్ ప్రెజర్ అంటే కీప్స్ ఫ్లూయిడ్ ఫ్రమ్ లీకింగ్ అవుట్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. నెక్స్ట్ గ్లోబ్యులిన్స్ ఇంక్లూడ్ యాంటీబాడీస్ ఫర్ ఇమ్యూనిటీ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్, ఫిబ్రినోజెన్ అండ్ ప్రోథ్రోంబిన్ క్రూషియల్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. సో రిమైనింగ్ 1 to 2% ఏముంటాయంటే సొల్యూట్స్. వాట్ ఆర్ సొల్యూట్స్ అంటే లో కాన్సన్ట్రేషన్లో ఉండేవన్నమాట. మనం ఒక సొల్యూట్స్ ఇప్పుడు సాల్ట్ సొల్యూషన్ తీసుకున్నామంటే సాల్ట్ని సొల్యూట్ అనొచ్చు అనమాట, సాల్ట్ని సొల్యూట్ అనొచ్చు. వాటర్ని వచ్చి సాల్వెంట్ అనొచ్చు, వాటరు సాల్వెంట్. ఎక్కువ కాన్సన్ట్రేషన్ మోర్ కాన్సన్ట్రేషన్లో ఉండింది అంటే దాన్ని సాల్వెంట్ అంటాము. లెస్ కాన్సన్ట్రేషన్లో ఉంటే దాన్ని సొల్యూట్ అంటాము.
సో సోడియం క్లోరైడ్, బైకార్బోనేట్, న్యూట్రియంట్స్, వేస్ట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా సొల్యూట్స్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫార్మడ్ ఎలిమెంట్స్. ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ ఫ్రమ్ ద లంగ్స్ టు బాడీ టిష్యూస్ అండ్ బ్రింగ్ కార్బన్ డైఆక్సైడ్ బ్యాక్ టు ద లంగ్స్. సో రెస్పిరేటరీ గ్యాసెస్ ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ అవుతుంది. సో షేప్ అనేది బైకాన్కేవ్ డిస్క్ లాగా ఉంటుందన్నమాట. బైకాన్కేవ్ డిస్క్ అంటే ఇలాగనమాట, ఇలాగా. దిస్ maximizes surface area for gas exchange and allows them to squeeze through tight capillaries. సో ఈ షేప్ ఉండడం వలన ఆ క్యాపిలరీస్లో గ్యాస్ ఎక్స్చేంజ్ బెటర్గా జరగడానికి యూజ్ అవుతుందన్నమాట. ఎన్యూక్లియేటెడ్. సో ఆర్బీసీలో వచ్చి న్యూక్లియస్ అనేది ఉండదు. ఆర్బీసీస్ లాక్ ఏ న్యూక్లియస్ అండ్ ఆర్గనెల్స్ టు మేక్ మోర్ రూమ్ ఫర్ హీమోగ్లోబిన్. Hemoglobin, iron-rich protein that binds to oxygen and gives blood its red color. So how many oxygen atoms binds to hemoglobin molecule అంటే 4 oxygen atoms bind అవుతాయి అన్నమాట. సో లైఫ్ స్పాన్ అనేది 120 days. సో జనరల్గా అది 120 days తర్వాత ఆర్బీసీ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది ఇన్ స్ప్లీన్ ఆర్ లివర్. గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అంటారు. స్ప్లీన్ వచ్చి గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అంటారు. నెక్స్ట్ వైట్ బ్లడ్ సెల్స్. ఫంక్షన్ వచ్చి డిఫెన్స్ అండ్ ఇమ్యూనిటీ. సో ప్యాథోజన్స్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో మన బాడీలోకి ఆటోమేటిక్గా ఇవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ రిలీజ్ అయ్యే వైట్ బ్లడ్ సెల్స్ ఏంటి అంటే న్యూట్రోఫిల్స్. ఇవి అబండెంట్గా, వీటి యొక్క పర్సంటేజ్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది వన్ కంపేర్ టు బేసోఫిల్స్ అండ్ ఇస్నోఫిల్స్. నియర్లీ ల్యూకోసైట్స్ వచ్చి 6000 to 8000 వరకు ఉంటాయి. 8000 వరకు millimeter cube. White blood cells has nucleus and organelles and can move out of blood vessels into tissues. దీని ఏమంటామంటే డయాపెడిసిస్. సో డబ్ల్యూబీసీ వచ్చి 2 types, గ్రాన్యులోసైట్స్, ఎగ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్, సో గ్రాన్యులోసైట్స్ ఆర్ 3 types, NEB. గ్రాన్యులోసైట్స్ 2 types, లింఫోసైట్స్, మోనోసైట్స్ అండ్ లింఫోసైట్స్. LM కానీ ML కానీ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెబ్, ML. గ్రాన్యులోసైట్స్ మీన్స్ విజిబుల్ గ్రాన్యూల్స్ ఇన్ సైటోప్లాజం. సో న్యూట్రోఫిల్స్ అనేవి మోస్ట్ అబండెంట్గా ఉంటాయి. ఫస్ట్ రెస్పాండెన్స్ టు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి అటాక్ అయ్యి న్యూట్రోఫిల్స్ ఫాగోసైటోసిస్ అనేది జరుగుతుందన్నమాట. ఫాగోసైటోసిస్ అంటే ఇన్ఫెక్షన్ ఏదైతే వైరస్, బ్యాక్టీరియా ఇలాంటివి మనకు వస్తుంటాయి కదా, సో ఆటోమేటిక్గా న్యూట్రోఫిల్స్ ఫస్ట్ రెస్పాండ్ అయ్యి డిస్ట్రాయ్ చేసేస్తాయి అన్నమాట. బ్యాక్టీరియల్ సెల్ని డిస్ట్రాయ్ చేసేయడం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఫాగోసైటోసిస్. నెక్స్ట్ ఈస్నోఫిల్స్. ఫైట్ to parasitic infections and are lived in allergic reactions involved in. సో జనరల్గా మనకి ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమైనా జరిగిందంటే నథింగ్ బట్ ఇప్పుడు స్మాల్ పాక్స్ ఇలాంటివి ఏమైనా మనకు వైరల్ కానీ ఇదరు బ్యాక్టీరియల్ కానీ ఈ ఫంగస్ ఇలాంటివి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో ఈస్నోఫిల్స్ అనేవి అలర్జిక్ రియాక్షన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. IgE అనే
ప్రోటీన్స్ని రిలీజ్ చేసి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని రెడ్నింగ్ అయిపోవడం, స్కిన్ అనేది చిన్న చిన్న ప్రికిల్స్ ఫామ్ అవడము, ఇచ్చింగ్ సెన్సేషను, వామిటింగ్ సెన్సేషన్ ఇలాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీస్ ఆర్ కాల్ అలర్జిక్ రియాక్షన్స్. సో ఈస్నోఫిల్స్ ఎప్పుడైతే బాడీలో ఎక్కువ అవుతున్నాయి అంటే ఆటోమేటిక్గా మనకు ఇన్ఫెక్షన్ ఉంది అన్న మీనింగ్ అనమాట. నెక్స్ట్ బేసోఫిల్స్ రిలీజ్ హిస్టమైన్ ఇట్ ప్రమోట్స్ ఇన్ఫ్లమేషన్. సో స్వెల్లింగ్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మనకు ఎలర్జిక్ రియాక్షన్స్ లాగానే బేసోఫిల్స్ కూడా హిస్టమైన్ అనే ప్రోటీన్ని రిలీజ్ చేస్తుంది. సో ఇది ఏం చేస్తుందంటే మన స్కిన్ పైన ఇన్ఫ్లమేషన్ చేస్తుంది అనమాట. సో మనకు ఒక హింట్ లాగా అనమాట, మన బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది అని తెలుసుకోవడానికి రీజన్ ఏంటి అంటే నథింగ్ బట్ కొన్ని స్వెల్లింగ్స్, ఇచ్చింగ్ సెన్సేషను, రెడ్నింగ్ ఆఫ్ స్కిన్ ఇలాంటివన్నీ కూడా ప్రీవియస్గా మనకు తెలియడం అనమాట. నెక్స్ట్ ఇట్ ప్రొడ్యూసెస్ హెపారిన్. ఇట్ ఈస్ ఏ యాంటీ కోయాగులెంట్. ఇక్కడ ప్లేట్లెట్స్ వచ్చి కోయాగులేషన్కి యూజ్ అవుతాయి కదా, ఇక్కడ హెపారిన్ వచ్చి యాంటీ కోయాగులెంట్. సో బేసోఫిల్స్ సెరటోనిన్ అనే హార్మోన్ని కూడా రిలీజ్ చేస్తుంది అనమాట, సెరటోనిన్. సో ఇట్ ఈజ్ ఏ హ్యాపీ హార్మోన్. సో మన లైఫ్లో హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఈ హార్మోన్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది కూడా ఎక్కువగా ఉండాలన్నమాట. సో మన బాడీలో డిఫరెంట్ హార్మోన్స్ అనేవి డిఫరెంట్గా రిలీజ్ అవుతాయి. మనకి ఎక్కువగా యాంగ్రీ ఫీలింగు, ఫ్రైటన్ ఇలా అయినప్పుడు అడ్రినలిన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అడ్రినలిన్ ది ఫియర్, అలానే మనకు ఎక్కువ కోపం వచ్చినప్పుడు, ఎమోషన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు అడ్రినలిన్ అనేది రిలీజ్ అవుతుంది. అలానే మనకు గ్రెలిన్ అనే ఒక హార్మోన్ ఉందన్నమాట. గ్రెలిన్ ఏం చేస్తుందంటే ఈ ఫీల్ హంగ్రీగా ఉన్నప్పుడు మనకు ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది, గ్రెలిన్ అనేది. అలానే లెప్టిన్ అనే ఒక హార్మోన్ ఉందన్నమాట. లెప్టిన్ వర్క్ ఏంటి అంటే మనకు ఎనఫ్ ఫుడ్, మనం తీసుకున్న ఫుడ్ అనేది మనకు సరిపోతుంది, ఇంకా మీరు తినాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి దానికి కూడా ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. లెప్టిన్ అంటాం దాన్ని, లెప్టిన్. సో మనకు ఫుడ్ ఇంకా చాలు అనడానికి లెప్టిన్, హంగ్రీ ఫీలింగ్ ఉన్నప్పుడు గ్రెలిన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో బట్ బేసోఫిల్స్ వచ్చి సెరటోనిన్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సెరటోనిన్ ఇట్ ఈస్ ఏ కెమికల్. ఇప్పుడు మన లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి అనుకుంటే కొన్ని హార్మోన్స్ అనేది బెటర్గానే ఉండాలన్నమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హ్యాపీ హార్మోన్. నెక్స్ట్ టైపు ఏ గ్రాన్యులోసైట్స్. సో గ్రాన్యూల్స్ అనేవి సైటోప్లాజంలో మనకు కనిపించదు అనమాట. దీస్ ఆర్ 2 types, లింఫోసైట్స్ అండ్ మోనోసైట్స్. లింఫోసైట్స్ వచ్చి మోస్ట్లీ ఇమ్యూనిటీకే యూజ్ అవుతాయి అన్నమాట. లింఫోసైట్స్ ఇంక్లూడ్స్ బి సెల్స్, టీ సెల్స్. 2 types ఆఫ్ సెల్స్. బి సెల్స్ ఏం చేస్తుందంటే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. టీ సెల్స్ వచ్చి మనకు క్యాన్సర్ ఇలాంటివి, ఇన్ఫెక్షన్ ఇలాంటివి జరిగినప్పుడు టీ సెల్స్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి అన్నమాట. డిస్ట్రాయ్ చేస్తాయి. అలానే మోనోసైట్స్ వచ్చి లార్జెస్ట్ WBC ఎగ్జిట్ బ్లడ్ టు బికమ్ మ్యాక్రోఫేజెస్. చాలా పెద్దగా ఉంటుందన్నమాట. విచ్ ఎన్గల్ఫ్ డెబ్రిస్ అండ్ పాథోజన్స్. సో పాథోజన్స్ ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో వాటిని ఎంగల్ఫ్ చేసుకోవడము, ఇంటర్నల్ డైజెషన్ లాగా అనమాట, ఎంగల్ఫ్ చేసేసుకుంటాయి అన్నమాట. సో లింఫోసైట్స్ కంటే కూడా మోనోసైట్స్ అనేవి చాలా పెద్దవి. దీస్ ఆర్ ఏ గ్రాన్యులోసైట్స్. నెక్స్ట్ ప్లేట్లెట్స్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ థ్రాంబోసైట్స్, ఎసెన్షియల్ ఫర్ హీమోస్టాసిస్. హీమోస్టాసిస్ అంటే బ్లడ్ క్లాటింగ్కి ఇంపార్టెంట్ అనమాట. టు ప్రివెంట్ బ్లీడింగ్ ఆఫ్టర్ ఎన్ ఇంజరీ. సో 5 to 6 minutes అనేది క్లాటింగ్
టైము. కీ ఫీచర్స్ వచ్చి దే ఆర్ నాట్ యాక్చువల్ సెల్స్ బట్ రేదర్ సెల్ ఫ్రాగ్మెంట్స్ పించ్డ్ ఆఫ్ ఫ్రమ్ జైంట్ బోన్ మ్యారో సెల్స్ కాల్డ్ మెగా క్యారియోసైట్స్. ఇవి కూడా బోన్ మ్యారో నుంచి స్టార్ట్ అవుతాయి, బట్ రియల్గా సెల్స్ అయితే కాదు, సెల్ ఫ్రాగ్మెంట్స్ లాగా ఉంటాయి అన్నమాట. వాటిని ఏమంటామంటే మెగా క్యారియోసైట్స్ అంటామన్నమాట. వీటిలో కూడా న్యూక్లియస్ అనేది ఉండదు. దే ల్యాక్ న్యూక్లియస్. డబ్ల్యూబీసీలో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ డబ్ల్యూబీసీ. ఆర్బీసీ it is absent and also it is absent in platelets లో కూడా nucleus is absent. What is the mechanism? When a blood vessel is damaged, platelets adhere to the site, release chemical signals to attract more platelets, forming a temporary platelet plug and trigger the coagulation cascade to form a stable fibrin clot. సో ఫైబ్రినోజెన్ అనేది రిలీజ్ అవుతుంది కదా, ఆ ఫిబ్రిన్ క్లాట్ అనేది ఎప్పుడైతే బ్లడ్ వెసల్ డ్యామేజ్ జరుగుతుందో దానికి స్టిక్ అయిపోతుంది అనమాట. థ్రాంబోసైట్స్ స్టిక్ అయిపోయి ఫైబ్రిన్ క్లాట్ అనేది చేసేస్తుంది. బ్లడ్ అనేది వెంటనే క్లాటింగ్ అనేది జరగాలి. నియర్లీ 5 to 6 minutesలో క్లాటింగ్ అనేది జరగలేదంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నమాట. వాట్ ఈస్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ థ్రాంబోసైట్స్ అంటే 5 to 9 days. సో 5 to 9 daysలో డిస్ట్రాయ్ అయిపోతాయి. ఆల్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఆరిజినేటెడ్ ఇన్ ద రెడ్ బోన్ మ్యారో ఫ్రమ్ ఏ కామన్ స్టెమ్ సెల్ కాల్డ్ హీమోసైటోబ్లాస్ట్ via process called hematopoiesis. Next topic, blood groups. ABO blood group system. సో మనకు బ్లడ్ గ్రూప్స్ పర్సన్స్కి ఏ బ్లడ్ గ్రూపు, బి బ్లడ్ గ్రూపు, ఏబి బ్లడ్ గ్రూపు, నెక్స్ట్ ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఇలాగా డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్ అనేవి చూసాం కదా. అది దేన్ని బేస్ చేసుకున్నారంటే ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ని బేస్ చేసుకొని చెప్తారనమాట. సో కార్ల్ లాన్స్టీనర్ హీ ఈస్ ద పర్సన్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్. ఎవరంటే కార్ల్ లాన్స్టీనర్. The ABO system is determined by the presence or absence of specific antigens. సో యాంటీజెన్స్ ఎప్పుడు కూడా మనకు రెడ్ బ్లడ్ సెల్స్లో ఉంటుందన్నమాట. రెడ్ బ్లడ్ సెల్స్లో ఎందుకంటే యాంటీజెన్స్ రెడ్ బ్లడ్ సెల్స్లోనే ప్రోటీన్స్, గ్లైకోప్రోటీన్స్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి సర్ఫేస్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ పైన ఉంటుందన్నమాట. యాంటీబాడీస్ ఎక్కడ ఉంటాయంటే ప్లాస్మాలో ఉంటాయి. In the surface of the red blood cells, antibodies present in the plasma. ప్లాస్మాలో ఏమో యాంటీబాడీస్ ఉంటాయి, యాంటీజెన్స్ వచ్చి ఆర్బీసీలో ఉంటాయి. సో దెర్ ఆర్ 4 types ఆఫ్ బ్లడ్ గ్రూప్స్. ఏ బ్లడ్ గ్రూప్లో వచ్చి యాంటీజెన్ ఏముంటుంది, ఏ యాంటీజెన్ ఉంటుంది. ఏ యాంటీజెన్ ప్రజెంట్ ఆన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్. సో యాంటీబాడీస్ ఏముంటుందంటే యాంటీ బి అనేది ఉంటుంది. యాంటీ బి వేసినప్పుడు జనరల్గా వచ్చి మనకు బ్లడ్ గ్రూపింగ్లో వచ్చి స్లైడ్లో వచ్చి ఇలా తీసుకుంటారు. మన బ్లడ్ తీసుకొని దానికి యాంటీ ఏ, యాంటీజెన్ ఏ, నెక్స్ట్ యాంటీబాడీ బి అనేది ఇస్తారనమాట. సో ఇక్కడ అగ్లూటేషన్ అనేది జరిగి మన బ్లడ్ గ్రూపు ఏ అనేది ఇలా జరుగుతుందనమాట. బ్లడ్ సెల్ టైప్ ఇలా బైండింగ్ అనేది జరిగిందంటే యాంటీజెన్ ఏతో ఇలాగా ఆర్బీసీది బైండ్ అయితే ఇట్ ఈస్ ఏ బ్లడ్ గ్రూప్, ఇట్ ఈస్ ఏ యాంటీబాడీ బి. సో యాంటీజెన్ ఏ ఉంటుంది, యాంటీబాడీ వచ్చి బి ఉంటుందన్నమాట. యాంటీబాడీస్ ఎప్పుడు కూడా ప్లాస్మాలో ఉంటాయి. బ్లడ్ టైప్స్ కంపాటిబుల్
ఇన్ అన్ ఎమర్జెన్సీ. సో ఎవరికి బ్లడ్ అనేది తీసుకోవచ్చు. సో ఏ బ్లడ్ గ్రూప్ నుంచి ఇక్కడ తీసుకోవచ్చు, అలానే ఓ బ్లడ్ గ్రూప్ నుంచి కూడా వీళ్ళు తీసుకోవచ్చు. బట్ వీళ్ళు ఎవరికి డొనేట్ చేయొచ్చు అంటే ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి డొనేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ బి బ్లడ్ గ్రూప్. సో యాంటీజెన్స్ బి యాంటీజెన్ ఉంటుంది, యాంటీబాడీ వచ్చి ఏ ఉంటుంది. సో ఇక్కడ సెల్ టైప్ అనేది ఎలా ఉంటుందంటే యాంటీజెన్ వచ్చి ఇలా బైండ్ అయి ఉంటుంది. యాంటీ ఏ అనేది యాంటీబాడీస్ ఉంటాయి అన్నమాట. యాంటీ ఏ అనే యాంటీబాడీస్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చి బైండింగ్, ఇలాగా బైండింగ్ జరుగుతుంది. సో ఎమర్జెన్సీ టైంలో బి నుంచి ఓ నుంచి బ్లడ్ తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఏబి బ్లడ్ గ్రూప్. ఏబిలో వచ్చి యాంటీజెన్స్ ఏబి మాత్రం ఉంటుంది, బట్ యాంటీబాడీస్ అనేవి ఉండవు అన్నమాట. యాంటీబాడీస్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ఏబి బ్లడ్ గ్రూప్. సో ఇక్కడ ఈ యాంటీబాడీస్ ఏమీ ఉండవు కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడ నుంచి తీసుకోవచ్చు బ్లడ్ అనేది, ఏ గ్రూప్ నుంచి, బి గ్రూప్ నుంచి, ఏబి గ్రూప్ నుంచి, అలానే ఓ బ్లడ్ గ్రూప్ నుంచి. సో అందరి నుంచి బ్లడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఏబి అనేది యూనివర్సల్ రిసిపియంట్. నెక్స్ట్ ఓ బ్లడ్ గ్రూప్. సో ఇక్కడ యాంటీజెన్స్ అనేవి అసలు ఉండవు అనమాట. యాంటీజెన్స్ అనేవి ఉండవు, యాంటీబాడీస్ మాత్రం ఉంటాయి. యాంటీబాడీస్ యాంటీ ఏ, యాంటీ బి అని యాంటీబాడీస్ ఉంటాయి అన్నమాట ప్లాస్మాలో. ఇక్కడ చూడండి యాంటీజెన్స్ అనేవి ఉండవు, యాంటీజెన్స్ ఆర్ ఆబ్సెంట్. సో ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ డోనర్. సో ఎవరికైనా బ్లడ్ ఇవ్వచ్చు అనమాట. ఏకి ఇవ్వచ్చు, బికి ఇవ్వచ్చు, ఏబికి ఇవ్వచ్చు, బట్ తీసుకోవడం మాత్రము యూనివర్సల్ డోనర్ నుంచే తీసుకోవాలి. మోస్ట్లీ ఓ పాజిటివ్ గ్రూప్ అనేది మన ఇండియాలో ఎక్కువగా దొరుకుతుందన్నమాట. సో సేమ్ అదే యాంటీ ఏ బ్లడ్ గ్రూపు, యాంటీజెన్ ఏ ఉంటుంది, యాంటీబాడీ వచ్చి బి ఉంటుంది. ఎవరెవరికి డొనేట్ చేయొచ్చు అంటే ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి. నెక్స్ట్ ఎవరికి బ్లడ్ రిసీవ్ ఫ్రమ్ ఓన్లీ ఏ నుంచి మాత్రమే రిసీవ్ చేసుకోవచ్చు. అలానే ఎవరికి డొనేట్ చేయొచ్చు అంటే ఏబికి డొనేట్ చేయొచ్చు, ఏబికి డొనేట్ చేయొచ్చు అనమాట. బి యాంటీజెన్లో వచ్చి బి బ్లడ్ గ్రూప్ వచ్చి బి యాంటీజెన్ ఉంటుంది, యాంటీబాడీ వచ్చి ఏ ఉంటుందన్నమాట. ఇక్కడ బ్లడ్ ఎవరి దగ్గర తీసుకోవచ్చు అంటే బి బ్లడ్ గ్రూప్ నుంచి తీసుకోవచ్చు. ఓ వచ్చి యూనివర్సల్ డోనర్ కాబట్టి ఏ గ్రూప్ వాళ్ళు ఏ దగ్గరే తీసుకోవాలి, ఏబి నుంచి తీసుకోకూడదు. బట్ ఏబికి డొనేట్ చేయొచ్చు, ఏబికి డొనేట్ చేయొచ్చు, బి గ్రూప్ వాళ్ళకి డొనేట్ చేయొచ్చు, బట్ తీసుకోవడం మాత్రము బి బ్లడ్ గ్రూప్ నుంచి తీసుకోవాలి. నెక్స్ట్ ఓ బ్లడ్ గ్రూప్ నుంచి తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఎందుకంటే యాంటీబాడీస్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఏబి నుంచి తీసుకోకూడదు అనమాట. ఓన్లీ ఇక్కడ మనకు ఉన్నది వచ్చి బి యాంటీజెన్ మాత్రమే కదా ఉంటుంది. సో బి బ్లడ్ గ్రూప్ వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, ఏబి గ్రూప్ దగ్గర తీసుకోకూడదు, బట్ డొనేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏబి బ్లడ్ గ్రూప్. ఏబి బ్లడ్ గ్రూప్లో ఏమవుతుందంటే యాంటీజెన్స్ రెండు కూడా ఉంటుందన్నమాట. యాంటీజెన్స్ ఏ అండ్ బి ఉంటుంది, బట్ యాంటీబాడీస్ ఆబ్సెంట్. సో ఇది యూనివర్సల్ రిసిపియంట్ అనమాట. నెక్స్ట్ ఓ బ్లడ్ గ్రూప్లో మనకు యాంటీబాడీస్ అనేవి ఉండవు, యాంటీబాడీస్ ఉంటాయి, యాంటీజెన్స్ ఉండవు. యాంటీజెన్స్ అనేవి ఆబ్సెంట్ అయి ఉంటుందన్నమాట. సో ఇది యూనివర్సల్ డోనర్ అనమాట. సో అందరికీ ఇవ్వచ్చు అనమాట. బ్లడ్ టైప్ O ఈజ్ క్లాసిఫైడ్ as the universal donor mechanism because type O red blood cells entirely lack AB surface antigens. సో యాంటీజెన్సే లేనప్పుడు దే డు నాట్ ట్రిగ్గర్ అండ్ ఇమ్యూన్ రెస్పాన్స్, అగ్లూటినేషన్ అనేది జరగదన్నమాట. when transfused into a recipient of any other
బ్లడ్ టైప్. సో అగ్లూటినేషన్ జరగదు కాబట్టి ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరికైనా బ్లడ్ ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఆర్హెచ్ సిస్టమ్ రీసెస్. జనరల్గా ఆర్హెచ్ ఫ్యాక్టర్ అనేది మంకీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ది ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఈస్ డిటర్మైన్డ్ బై ద ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ ది డి యాంటీజన్ ఆన్ ది ఆర్బీసీ సర్ఫేస్ ఏరియా. సో ఆర్బీసీ సర్ఫేస్ ఏరియాలో డి యాంటీజన్ ఉందా లేదా, ఆ యాంటీజన్ అగ్లూటేషన్ అనేది జరిగిందంటే ఆర్హెచ్ ఉన్నట్లు అనమాట, ఆర్హెచ్ పాజిటివ్ అనమాట. ఆర్హెచ్ పాజిటివ్ పోసెస్ ది డి యాంటీజన్ అప్రాక్సిమేట్లీ 85% ఆఫ్ ద పాపులేషన్. సో ఆర్హెచ్ నెగిటివ్ అనేది ల్యాక్స్ ద డి యాంటీజన్. డి యాంటీజన్ ఉంటే ఆర్హెచ్ పాజిటివ్, డి యాంటీజన్ లేదు అంటే ఆర్హెచ్ నెగిటివ్. RH negative individuals do not naturally possess anti-RH antibodies in their plasma unless they are explicitly exposed to RH plus blood. జనరల్గా ఆర్హెచ్ నెగిటివ్ వాళ్ళు వచ్చి ఆర్హెచ్ యాంటీబాడీస్ ఉండవు, బట్ బ్లడ్లో ఇన్ కేస్ ఇప్పుడు మదర్ వచ్చి ఆర్హెచ్ నెగిటివ్ మదర్ ఉన్నారు, ఇప్పుడు ఆటోమేటిక్గా ఆర్హెచ్ పాజిటివ్ పర్సన్ని మ్యారీ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా పిల్లల్లో వచ్చి ఆర్హెచ్ పాజిటివ్ బ్లడ్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆర్హెచ్ ప్లాస్మా సెల్స్ ఉంటాయి కదా యాంటీబాడీస్, దానికి ఎప్పుడైతే బ్లడ్లో కలుస్తాయో అప్పుడు ఆర్హెచ్ పాజిటివ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉందన్నమాట. సో ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా ప్రాబ్లం ఉంటుందన్నమాట. క్లినికల్ అప్లికేషన్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్, ఆల్సో నోన్ యాజ్ హీమోలైటిక్ డిసీజ్ ఆఫ్ ద న్యూబోర్న్, HDN అంటారన్నమాట, హీమోలైటిక్ డిసీజ్ ఆఫ్ ద న్యూబోర్న్. ది సివియర్ కండిషన్ అరైజెస్ ఫ్రమ్ RH incompatibility between a mother and her fetus. సో ఆర్హెచ్ నెగిటివ్ మదరు ఫీటస్ దీనివల్ల మాత్రమే ఎక్కువగా హీమోలైటిక్ డిసీజ్ అనేది చూడొచ్చు అనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ మెకానిజం అనేది చూద్దాము. ఆర్హెచ్ నెగిటివ్ మదర్ క్యారీస్ అండ్ ఆర్హెచ్ పాజిటివ్ ఫీటస్ డ్యూరింగ్ చైల్డ్ బర్త్. ఫీటల్ ఆర్హెచ్ ప్లస్ బ్లడ్ సెల్స్ కెన్ క్రాస్ ద ప్లజెంటల్ బ్యారియర్ ఇంటూ ద మెటర్నల్ సర్క్యులేషన్. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చి ఈ ప్రొటెక్షన్ అనేది, ఇప్పుడు మన బాడీ అనేది యాంటీజెన్స్ స్టార్ట్ అయినప్పుడు యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి కదా. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఫీటల్లో ఉన్న ఆర్హెచ్ పాజిటివ్ బ్లడ్ సెల్స్ ఎప్పుడైతే మనకు ప్లెజెంటా ద్వారా మనకు మదర్కి కూడా వస్తుంది కదా, సో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆర్హెచ్ నెగిటివ్ మదర్ కూడా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ప్లాస్మాలో ప్రొడక్షన్ అనేది జరుగుతుంది కదా. సో ఆ టైం గ్యాప్లో ఇక్కడ చైల్డ్ బర్త్ అనేది జరిగిపోతుంది అనమాట. ఫస్ట్ బేబీకి ఎప్పుడు కూడా ప్రాబ్లం కాదు, అదే సెకండ్ బేబీకి మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది, డెడ్ వరకు జరుగుతుంది, ఎందుకంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిపోతాయి కాబట్టి మన బాడీలో. సో సెకండ్ బేబీకి ప్రాబ్లం అవుతుందన్నమాట. మెటర్నల్ sensitization. The mother's immune system recognizes the foreign D antigen and synthesizes anti-RH antibodies, IgG class. So ఇమ్యూనోగ్లోబిన్స్ అంటారు. ఇమ్యూనోగ్లోబిన్లో G టైపు ప్రోటీన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, యాంటీబాడీస్. సో యాంటీబాడీస్ అంటే నథింగ్ బట్ ప్రోటీన్సే అనమాట. ఐజీజీ క్లాస్ యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతుందన్నమాట, యాంటీ ఆర్హెచ్ యాంటీబాడీస్ అనేవి. The first baby is typically unaffected as delivery happens before a massive immune response matures. Subsequent pregnancies. If the mother carries another RH plus positive fetus, or her pre-existing maternal anti-RH antibodies can freely cross the placenta. సో ఆటోమేటిక్గా ఇప్పుడు యాంటీబాడీస్ ప్లాస్మాలో ప్రొడ్యూస్ అయిపోయి ఉంటాయి కాబట్టి ప్లెజెంటాలోకి వచ్చేస్తుంది అనమాట. ప్లెజెంటాలోకి వస్తానే ఏమవుతుందంటే ఫీటస్ని డిస్ట్రాయ్ చేస్తాయి అనమాట, ఫీటస్ని డిస్ట్రాయ్ చేస్తాయి. సో ఫీటస్ డిస్ట్రాయ్ అయిందంటే ఆటోమేటిక్గా సెకండ్ బేబీకి ప్రాబ్లం ఉన్నట్లే కదా. సో ఇమ్యూన్ డిస్ట్రక్షన్. దీస్ యాంటీబాడీస్ అటాక్ అండ్ డిస్ట్రాయ్ ద ఫీటల్ ఆర్బీసీస్ లీడింగ్ టు సివియర్ ఫీటల్ అనీమియా, జాండీస్ అండ్ పొటెన్షియల్
హార్ట్ ఫెయిల్యూర్. సో ఇవన్నీ కూడా బేబీకి వచ్చే కాంప్లికేషన్స్ అనమాట. సో లాకింగ్ ఫీటల్ అనీమియా అంటే లాకింగ్ బ్లడ్ అనేది, జాండీస్ అనేది, లివర్ ఫంక్షనింగ్ అనేది ఇవన్నీ కూడా ప్రాబ్లం అవుతుందన్నమాట. సో ఇప్పుడు అందుకనే RH పాజిటివ్ ఫీటస్ ఉన్నట్లయితే సెకండ్ ప్రెగ్నెన్సీలో ఆటోమేటిక్గా మనకు రోగం అనే ఇంజెక్షన్ ఇస్తారు, ప్రివెంట్ చేయొచ్చు అనమాట. దిస్ కండిషన్ ఈజ్ హైలీ ప్రివెంటబుల్ బై అడ్మినిస్టరింగ్ RH ఇమ్యూనోగ్లోబులిన్ IgG అనే ఇంజెక్షన్ ఇస్తారు, లేదంటే RHIG అనేది ఇస్తారనమాట. రోగం అంటారు దీని వచ్చి, రోగం RH ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్స్ టు ద RH నెగిటివ్ మదర్. సో ఇక్కడ మదర్కేమో RH నెగిటివే, బట్ RH పాజిటివ్ ఫీటస్ ఉన్నప్పుడు మాత్రమే అది ఫస్ట్ బేబీ సేఫ్, సెకండ్ బేబీ డేంజర్ ఇన్ సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్ని కూడా ప్రివెంట్ చేయడానికి మనకు 28th వీక్లో మనకు ఈ ఇంజెక్షన్ ఇచ్చామంటే ప్రెగ్నెన్సీ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు అన్నమాట. సో మనము ఈ ఇంజెక్షన్ తీసుకోలేదంటే సర్వైవల్ అనేది అవ్వడం చాలా కష్టము. అరౌండ్ week 28 of pregnancy and within 72 hours after డెలివరీ. సో డెలివరీకి ఆఫ్టర్ 72 hours తర్వాత తీసేసుకోవాలన్నమాట. దిస్ destroys circulating fetal RH positive cells before her immune system can become sensitized. సో ఆటోమేటిక్గా ఇమ్యూన్ సిస్టమ్ని కొంచెం సెన్సిటైజ్ చేస్తుంది అనమాట ఇంజెక్షన్ వెళ్ళి. నెక్స్ట్ డబుల్ సర్క్యులేషన్ లూప్. సో ఆల్రెడీ డబుల్ సర్క్యులేషన్ అంటే 2 types అని చెప్పాను కదా ప్రీవియస్ క్లాస్లో, అదేంటి చూద్దాం ఇప్పుడు. హ్యూమన్స్ హ్యావ్ ఏ డబుల్ సర్క్యులేటరీ సిస్టమ్, మీనింగ్ బ్లడ్ పాసెస్ త్రూ ద హార్ట్ ట్వైస్ ఫర్ ఎవ్రీ కంప్లీట్ ట్రిప్ అరౌండ్ ద బాడీ. సో ఒక కార్డియాక్ సైకిల్ జరగాలంటే, హార్ట్ అనేది ఒక్కసారి పంపింగ్ జరగాలంటే ఆటోమేటిక్గా 2 times అనేది జరుగుతుందన్నమాట. బ్లడ్ అనేది 2 times వెళ్తుందన్నమాట. బాడీ టిష్యూస్ టు డిఆక్సిజనేటెడ్. సో వీనా కెవా ఇవన్నీ ఉన్నాయి కదా, సుపీరియర్ వీనా కెవా కానీ ఇన్ఫీరియర్ వీనా కెవా నుంచి మనం ఏం చేస్తాము, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది 2 parts ఆఫ్ ద హార్ట్ అని చెప్పుకున్నాం కదా, రైట్ సైడు లెఫ్ట్ సైడు. సో రైట్ సైడ్లో వచ్చి ఎప్పుడు కూడా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది కలెక్ట్ అవుతుంది, డిఆక్సిజనేటెడ్ బ్లడ్. సో వీనా కెవా నుంచి వచ్చిన బాడీ నుంచి కలెక్ట్ చేసుకున్న బ్లడ్ అనేది డిఆక్సిజనేటెడ్ బ్లడ్గానే ఉంటుంది. సో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్కి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వెంట్రికల్ ఉంది కదా, రైట్ వెంట్రికల్. సో రైట్ వెంట్రికల్ నుంచి లంగ్స్కి వెళ్తుంది త్రూ పల్మరీ ఆర్టరీ. దిస్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ప్యూరిఫైడ్ హియర్. సో లంగ్స్లో వచ్చి ప్యూరిఫై అయిపోతుంది అనమాట. This process is called pulmonary circulation. సో హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్ళడం అనమాట, నెక్స్ట్ లంగ్స్ నుంచి ప్యూరిఫైడ్ బ్లడ్ ఉంది కదా, ఆ ప్యూరిఫైడ్ బ్లడ్ ఏమవుతుందంటే ప్యూరిఫైడ్ బ్లడ్ త్రూ పల్మనరీ వీన్ ద్వారా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్, రైట్ ఆట్రియం ఉంది కదా, రైట్ ఆట్రియం త్రూ పల్మనరీ వీన్ ద్వారా రైట్ ఆట్రియంలోకి ఎంటర్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్. సో దిస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది బాడీ టిష్యూస్కి త్రూ అయోటా
అయోటా ద్వారా బాడీ టిష్యూస్కి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఫస్ట్ వన్ ఈజ్ ఏ పల్మనరీ సర్క్యులేషన్, హార్ట్ టు లంగ్స్. సో బాడీలో నుంచి వీనా కవా నుంచి బ్లడ్ అనేది టిష్యూస్ నుంచి బ్లడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది కదా, సో ఆ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది హార్ట్కి పోతుంది. హార్ట్లో ఏమవుతుందంటే పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి పోతుంది అనమాట. ది గోల్ ఈజ్ టు ఆక్సిజనేట్ ద బ్లడ్. సో ఆక్సిజనేట్ చేయడానికి అనమాట, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని కాస్త ప్యూరిఫై చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. అండ్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ని లంగ్స్లో అదే కదా జరుగుతుంది, ప్యూరిఫికేషన్ జరుగుతుంది కదా లంగ్స్లో ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది టిష్యూస్కి వస్తుంది. ఈ నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రెస్పిరేటరీ గ్యాస్గా బయట వచ్చేస్తుంది అనమాట. రెస్పిరేటరీ గ్యాసెస్లో బయట వచ్చేస్తుంది అవుట్ సైడ్. ఇట్ ఈస్ ఏ వేస్ట్ ప్రోడక్ట్. సో అల్వియోలేకి వస్తుంది కదా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్లో. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్స్హాలేషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద బాడీ ఎంటర్స్ ద రైట్ ఆట్రియం వయా ద వీనా కవా. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వీనా కవా నుంచి రైట్ ఆట్రియంలోకి. సో పైన అప్పర్ ఛాంబర్లో రైట్ ఆట్రియం అనేది ఉంది కదా, సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వస్తుందన్నమాట. It moves to the right ventricle, which pumps it through the pulmonary artery to the lungs. So this deoxygenated blood pumps to the lungs. సో ఆర్టరీస్లో ఎక్సెప్షన్ చెప్పాను కదా ఆల్రెడీ, పల్మనరీ ఆర్టరీ మాత్రము డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లంగ్స్కి తీసుకెళ్తుంది అనమాట. ఇన్ ద లంగ్స్ బ్లడ్ డ్రాప్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ పిక్స్ అప్ ఆక్సిజన్ని పికప్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ హార్ట్ టు బాడీ సిస్టమాటిక్ సర్క్యులేషన్. ది గోల్ ఈజ్ టు డెలివర్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ టు ద రెస్ట్ ఆఫ్ ద బాడీ త్రూ అయోటా అండ్ క్యాపిలరీస్. బ్లడ్ క్యాపిలరీస్ ఉన్నాయి కదా, సో వారి ద్వారా బ్లడ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఆక్సిజనేటెడ్ బ్లడ్ రిటర్న్స్ ఫ్రమ్ ద లంగ్స్. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ త్రూ లంగ్స్ నుంచి త్రూ పల్మనరీ వెయిన్. సో పల్మనరీ వెయిన్ ఏం చేస్తుందంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ పంప్స్ టు ద లెఫ్ట్ ఆట్రియం. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. లంగ్స్ వయా ద పల్మనరీ వెయిన్స్ ఇంటూ ద లెఫ్ట్ ఆట్రియం. ఇట్ మూవ్స్ టు ద లెఫ్ట్ వెంట్రికల్ విచ్ ఫోర్స్ఫుల్లీ పంప్స్ ఇట్ అవుట్ త్రూ ద అయోటా, ది బాడీస్ లార్జెస్ట్ ఆర్టరీ అంటే మనకు తెలుసు కదా, దీనిలో థిక్నెస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటి యొక్క లేయర్స్ అనేవి థిక్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు క్యాపిలరీస్ అండ్ ఆల్సో వెయిన్స్. బ్లడ్ ట్రావెల్స్ త్రూ ఆర్టరీస్ టు క్యాపిలరీస్ ఇన్ టిష్యూస్, డెలివర్స్ ఆక్సిజన్, పిక్స్ అప్ వేస్ట్ అండ్ రిటర్న్స్ వయా వెయిన్స్ టు రైట్ ఆట్రియం టు స్టార్ట్ ఓవర్. సో ఇది ఒక సైకిల్ లాగా జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఏమో వీనా కవా నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది రైట్ ఆట్రియంలోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ త్రూ పల్మనరీ ఆర్టరీ ఇట్ ఎంటర్స్ ఇంటూ లంగ్స్. సో లంగ్స్ నుంచి పల్మనరీ వెయిన్ ద్వారా లెఫ్ట్ ఆట్రియంకి వస్తుంది అనమాట. సో లెఫ్ట్ ఆట్రియం నుంచి త్రూ అయోటా
లెఫ్ట్ వెంట్రికల్కి వస్తుంది. లెఫ్ట్ వెంట్రికల్లో కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి త్రూ అయోర్టా మనకి ఎక్కడికి పోతుంది, బాడీ పార్ట్స్కి బ్లడ్ అనేది సప్లై అవుతుందన్నమాట. ప్యూరిఫైడ్ బ్లడ్ అనేది సప్లై అవుతుందన్నమాట. సో ఒకేసారి 2 times బ్లడ్ అనేది ఎంటర్ అవుతుంది కదా, సో ఇట్ ఈస్ కాల్డ్ డబుల్ సర్క్యులేషన్. సో 2 times అనేది ఎంటర్ జరుగుతూ ఉంది. సో ఇట్ ఈస్ కాల్డ్ డబుల్ సర్క్యులేషన్. నెంబర్ 1 పల్మనరీ సర్క్యులేషను, నెక్స్ట్ 1 ఈజ్ ఏ సిస్టమాటిక్ సర్క్యులేషను. హార్ట్లోకి ఫస్ట్ ఏమో డిఆక్సిజనేటెడ్గా వచ్చింది, నెక్స్ట్ వచ్చి ప్యూరిఫైడ్ ఫామ్గా వచ్చింది. సో లంగ్స్ నుంచి ప్యూరిఫైడ్ ఫామ్లో వచ్చింది. అదే బాడీ పార్ట్స్ నుంచి డిఆక్సిజనేటెడ్ ఇంప్యూరిఫైడ్గా వచ్చింది. సో 2 times జరిగింది కాబట్టి ఇట్ ఈస్ ఏ డబుల్ పంప్డ్. దిస్ ఈస్ ద బ్లడ్ కాంపోజిషన్ అండ్ ఆల్సో బ్లడ్ గ్రూప్స్ అండ్ డబుల్ సర్క్యులేషన్. సో బ్లడ్ కాంపోజిషన్లో వచ్చి ప్లాస్మా, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, అలానే డబ్ల్యూబీసీలో 2 types గ్రాన్యులోసైట్స్, గ్రాన్యులోసైట్స్ వచ్చి న్యూట్రోఫిల్స్, ఇస్నోఫిల్స్, బేసోఫిల్స్. గ్రాన్యులోసైట్స్ వచ్చి లింఫోసైట్స్, మోనోసైట్స్ అని చూసాము. నెక్స్ట్ బ్లడ్ గ్రూప్స్ వచ్చి 4 బ్లడ్ గ్రూప్స్ అనేవి చూసాము. ఆ 4 బ్లడ్ గ్రూప్స్లో యూనివర్సల్ డోనార్ వచ్చి ఓ గ్రూప్ వాళ్ళు. నెక్స్ట్ యూనివర్సల్ రిసిపియన్స్ వచ్చి ఏబీ బ్లడ్ గ్రూప్, బికాస్ దేర్ ఈజ్ నో యాంటీజెన్స్ ప్రజెంట్ ఇన్ ఓ బ్లడ్ గ్రూప్, అందుకని యూనివర్సల్ డోనార్ అంటాము. అలానే ఏబీ బ్లడ్ గ్రూప్లో వచ్చి యాంటీజెన్స్ అనేవి ఉండవు అన్నమాట, ఓన్లీ యాంటీజెన్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి యూనివర్సల్ రిసిపియంట్ అంటారు. నెక్స్ట్ ఆర్హెచ్ ఫ్యాక్టరు. ఆర్హెచ్ నెగిటివ్ మదర్కి సెకండ్ బేబీ టైంలో రోగం అనే ఇంజెక్షన్ వేసామంటే ఆటోమేటిక్గా ఫీటస్ని సేవ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ డబుల్ సర్క్యులేషన్ 2 types అనేవి చూసాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please like, share and subscribe. Thank you very much. Have a nice day.